ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లావాదేవీలు ఇక 3.0 వెర్షన్లోకి మారనున్నాయని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. బ్యాంకు తరహాలోనే ఈపీఎఫ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. బేగంపేటలోని బ్రాహ్మణవాడిలో నూతనంగా నిర్మించిన ఈపీఎఫ్ఏ కార్యాలయ భవనం, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం, బంజారాహిల్స్ రీజనల్ కార్యాలయ భవనాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. నరోడా కార్యాలయ భవనం, రీజనల్ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. గురుగ్రామ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు వర్చువల్ గా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈపీఎఫ్ చందాదారులు ఏటీఎంల వద్దకు వెళ్లి తమ ఈపీఎఫ్ డబ్బుకు కూడా డ్రా చేసుకోవచ్చన్నారు. చిన్న చిన్న సవరణలు ఆన్లైన్ చేసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే సనత్ నగర్ ఏఎస్ఐఐసి ఆసుపత్రి వైద్య కళాశాల నెంబర్ 1 గా నిలిచాయని ఇందుకు మాండవీయకు కృతజ్ఞతలు తెలిపారు. सिकंदराबाद में एम्प्लॉयज प्रोविडेंट फंड के रीजनल ऑफिस और जोनल ऑफिस के नया बिल्डिंग के प्रारंभोत्सव के संदर्भ में मैं एज ए स्थानीय एमपी के नाते मैं आदरणीय मनसुख भाई मांडवी को मैं हृदय से धन्यवाद देना चाहता हूं। वैसे ही पूरे एम्प्लॉयज को भी मैं शुभकामनाएं देना चाहता हूं। आपको ईपीएफओ का सामाजिक भद्रता में बहुत महत्वपूर्ण भूमिका आज देश में निभा रही है। आज नरेंद्र मोदी जी प्रधानमंत्री बनने के बाद अलग अलग महत्वपूर्ण निर्णय रिफॉर्म्स लाए गए। आज पहले तो सारे आंध्र प्रदेश का काम हैदराबाद से ही होता था। आज तेलंगाना अलग बनने के बाद अलग अलग जगह नया रीजनल ब्रांच ऑफिसर्स, जोनल ऑफिसर्स बनना शुरू किया है। इसके संदर्भ में आज बंजाराहिल्स का नाम पर जो सेंट्रलाइज्ड सिटी का नया ब्रांच आज इस बिल्डिंग में खोलने का निर्णय किया है। इससे स्थानीय जो हमारे ईपीएफ का सब्सक्राइबर्स है पूरे लोगों को अच्छा सुविधा होगा। मैं इंदुलो अंदरिकी धन्यवादालु। ఈరోజు ఈపీఎఫ్కు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు పరిష్కారం చేయడం కానీ సబ్స్క్రైబర్కి సంబంధించినటువంటి క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో అవి 3 రోజుల లోపల చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు 3 రోజుల లోపలనే ఏ క్లెయిమ్స్ ఉన్నా కూడా అది ఈరోజు అమలు జరుగుతూ ఉంది. అది చాలా సంతోషకరమైన అంశం మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి అస్యూర్డ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఏదైతుందో అది కూడా ఈరోజు మంత్రి గారు సిబిటి మీటింగ్లో నిర్ణయం తీసుకొని 50,000 వరకు ఏదైతే